వార్ బెల్స్ అనేది గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఇప్పుడు ఇది అయితే వార్ ని ఆపగలిగే శక్తి గానీ లేకపోతే ఎక్కడికక్కడే వార్ గురించి చర్చ నడుస్తోంది. వన్స్ ఈయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సినారియో ఎలా మారచ్చు అంటారు వార్ విషయంలో? ట్రంప్ ఎన్నిక జియో పొలిటికల్ సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు తెస్తుంది. ఆయన ఎన్నికల్లో చాలా స్పష్టంగా మాట్లాడాడు ఈ విషయంలో. ఆయనకి కమలా హ్యారిస్ గాని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గాని ఉన్న తేడాల గురించి. మొట్టమొదటిది, ట్రంప్ గత ఎన్నికల్లో ఈసారి ఎన్నికల్లో కూడా అందరికి స్పష్టంగా తెలిసింది, కాస్త రష్యా అంటే సాఫ్ట్ కార్నర్ ఉందనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఉన్న నేపథ్యంలో నేటో ప్లస్ యుక్రెయిన్ అమెరికా సహాయంతో రష్యాకి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో యుక్రెయిన్ కి సాయం చేస్తున్నారు. దీన్ని ట్రంప్ కొంత వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి దట్ విల్ బి ఏ వెరీ బిగ్ క్వశ్చన్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా లాట్ ఆఫ్ కన్సర్న్స్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్. యుక్రెయిన్ రష్యాని చాలా ధీటుగా ఎదుర్కోవటం జరిగింది ఇప్పటి వరకు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, అది అమెరికా సహాయం లేకుండా యుక్రెయిన్ రష్యాని ఎదిరించడం దాదాపు అసాధ్యం. ఆర్థిక సాయం కానీ మిలిటరీ ఎక్విప్మెంట్ పరంగా సహాయం కానీ అది ఏ విధంగా మారబోతుందన్నది చూడాలి. ట్రంప్ విల్ వాంట్ ద వార్ టు ఎండ్. యుద్ధం ఆపటానికి ట్రంప్ శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. ఇది యుక్రెయిన్లకి మంచి వార్త కాదు ట్రంప్ గెలవటం అనేది ఒకటి. రెండవది, ఇజ్రాయెల్లో పాలస్తీనియన్స్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ లో బైడెన్ కాస్త రెండు వర్గాలని, పాలస్తీనియన్ని, అరబ్లని, ఇంకో పక్క ఇజ్రాయేలియన్ని, ఇద్దరిని కలిపి తీసుకెళ్ళడానికి కొంత ప్రయత్నం జరిగింది. అమెరికా ఈజ్ ఆల్వేస్ ప్రో ఇజ్రాయెల్ అయినప్పటికీ కూడా అవతల వాళ్ళని కొంత దగ్గర తీసుకొని ఒక సామరస్యపూర్వక పరిష్కారాలు కనుక్కోవడానికి ఎంతో కొంత డెమోక్రాట్స్ ప్రయత్నం చేస్తారు. ట్రంప్ విల్ టేక్ ఏ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ బెల్స్ వల్ల కూడా ఆయనపై ప్రచారంలో 2-3 సార్లు హత్యాయత్నం ప్రయత్నాలు జరిగాయని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రెండు ముఖ్యమైన యుద్ధాలు ప్రపంచంలో జరుగుతున్నాయండి. ఒకటి యుద్ధం ఇజ్రాయెల్ పాలస్తీనియన్ కాన్ఫ్లిక్ట్ అనొచ్చు, యుద్ధం అంటారు మీ ఇష్టం. రెండోది యుక్రెయిన్ యూరోప్ రష్యాల మధ్య జరుగుతుంది. యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ కి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో దీస్ ఆర్ సిగ్నిఫికెంట్ చేంజెస్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఇంటర్నేషనల్ అఫేర్స్ వెన్ ట్రంప్ బికమ్స్ ప్రెసిడెంట్. ట్రంప్ ప్రెసిడెంట్ కావటం దాదాపు ఖరారే నా అభిప్రాయంలో. సో దోస్ ఆర్ ద 2 బిగ్ చేంజెస్ దట్ విల్ హ్యాపెన్. ఆఫ్ కోర్స్ చైనా తోటి టఫ్ గా ఉంటాడు టారిఫ్స్ లో. ఇందాక పాపారావు గారు చెప్పిన చాలా విషయాలు యాక్చువల్లీ నేను ఏకీభవిస్తాను ఆయనతో. ఐఎమ్ నాట్ డిసగ్రీయింగ్ విత్ ఇట్. ట్రంప్ చాలా రకాల టారిఫ్స్ భారతదేశం మీద ఇంపోజ్ చేయడం జరిగింది. ఉన్న రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండడానికి కారణం రెండు రైట్ వింగ్ గవర్నమెంట్సే. యాక్చువల్లీ ఇమిగ్రేషన్ లో పెద్దగా ట్రంప్ మనకు సహాయం చేసింది లేదు. రెండు ఎకనామికల్లీ కూడా మన మీద టారిఫ్స్ పేరు మీద చాలా ఆంక్షలు పెట్టడం జరిగింది. ఐ అగ్రీ విత్ యాక్చువల్లీ వాట్ హీ సెడ్ వాజ్ యాక్చువల్లీ వెరీ యాక్యురేట్. బట్ జస్ట్ ట్రంప్ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు, భారతదేశానికి మంచి చేయడానికి వచ్చినవాడు కాదు. కానీ చైనా మొదటి నుంచి కూడా ఆయన స్టైల్ అమెరికా ఫస్ట్ అంటారు ఆయన. అదే ఆయన బాధ్యతగా రాజ్యాంగ పరంగా ఇప్పుడు మోడీ గారికి భారతదేశం ఎట్లా ముఖ్యం, ట్రంప్ కి అమెరికా అంతే ముఖ్యం. బట్ హిస్ టారిఫ్స్ పాలసీ హైలీ ఫ్లాడ్. చాలా తప్పు పాలసీ అది. ఒక రైట్ వింగ్ అధ్యక్షుడు, ఒక రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ ఈ ప్రొటెక్టివ్ రెజీమ్స్ ఏవైతున్నాయి, ఏది ఎగుమతుల మీద దిగుమతుల మీద ఆంక్షలు. అమెరికా అంటేనే ఫ్రీ ట్రేడ్ ప్రపంచానికి నేర్పించిన దేశం. ఏది స్వేచ్ఛగా ట్రేడ్ నిర్వహించుకోవటం, ఎటువంటి ఆంక్షలు లేకుండా. అటువంటి దేశం ఈ రోజు టారిఫ్లు ఇంపోజ్ చేయడం అనేది చాలా హాస్యాస్పదమైంది. అది రైట్ వింగ్ అంటే కన్సర్వేటివ్ ప్రెసిడెంట్ చేయడం అనేది ఇంకా హాస్యాస్పదం. బట్ దట్ ఈస్ ట్రంప్స్ పాలసీ. ఆయన దాచిపెట్టలేదు, ఉన్న విషయం చెప్పాడు. బట్ ఇది గ్లోబల్ ట్రేడ్ కి భారతదేశానికి కూడా హాని కలిగించే విషయం. రైట్. గాలి వినోద్ గారు, గ్లోబల్ ఎకానమీ మీద ట్రంప్ ప్రభావం అధ్యక్షుడైతే ఎలా ఉండొచ్చు అంటారు? గ్లోబల్ ఎకానమీ మీద చాలా మంచి ప్రభావం చూపిస్తుంది అండి. ట్రంప్ రావడం వల్ల ఇవాళ వరల్డ్ వైడ్ గా ఖచ్చితంగా ఆ ఎకానమీ అనేది పెట్టుబడిదారుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు ఎటువైపు మొగ్గుతారో ఎకానమీ ఎటువైపు మొగ్గుతుంది. అంతేకాని కన్జ్యూమర్ వైపు మాత్రం, కన్జ్యూమరిజం లో పెట్టుబడిదారుదే కీలక పాత్ర. కాబట్టి ట్రంప్ కు అలాంటి స్ట్రాటజీలు చాలా తెలుసు. కాబట్టి ఇవాళ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఆయన
వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి $1,000 తీసుకొని ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్నాడు ఆర్థిక రంగంలో. కాబట్టి పెట్టుబడి ఎట్లా పెట్టాలి, ఏ రకంగా లాభాలు ఆర్జించాలనే దాంట్లో ట్రంప్ ను మించిన వ్యక్తి ఇలా అమెరికాలో మనకు కనపడాడు. కాబట్టి ఇది పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అటువైపు పెట్టుబడిదారులు కూడా మొగ్గు చూపే అవకాశం ఎంతైనా ఉంది. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అమెరికా ఫస్ట్, ఆయనకి పెట్టుబడి విషయాల్లో కూడా అమెరికానే ఫస్ట్ ఆయనకు. కాబట్టి అమెరికా ఫస్ట్ అనే అంశం మీద ఏదైతే ఉందో అది ఇవాళ అమెరికాకు సేవ్ చేస్తుంది, అమెరికా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, అమెరికా ఆర్థిక అభివృద్ధిని క్రియేట్ చేస్తుంది, అమెరికా ఫర్ అమెరికన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ అంశం మీద అయితే ఉందో చాలా కీలకంగా మారింది. సార్ మీరు అన్నారు గ్లోబల్ ఎకానమీ మీద సూపర్ గా ఇంపాక్ట్ ఉంటుంది, బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ అగ్రెసివ్ స్టైల్ అలా అంటున్నప్పుడు తాను ప్రెసిడెంట్ అయితే ఎలాన్ మస్క్ కి కేబినెట్ లో చోటిస్తా లేకపోతే సలహాదారుగా నియమిస్తా లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అవి ఉంటాయంటారా? కెన్ వి ఎక్స్పెక్ట్ దెమ్? అది మంచి పరిణామం అండి, అది మంచి పరిణామం. ఎందుకంటే ఎలాన్ మస్క్ కూడా అందుకే గ్లోబల్ ఎకానమీ షేప్ అవుట్ అన్న పాయింట్ అడిగినప్పుడు ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ఎలాన్ మస్క్. ఎస్, ఎలాన్ మస్క్ ఇవాళ ఒక రకంగా ట్రంప్ కు చాలా అంటే ఒక ఆయన గెలుపులో చాలా కీలక పాత్ర పోయించినట్టుగా. ఎందుకంటే మొదటి నుండి కూడా ఎలాన్ మస్క్ ఇవాళ ట్రంప్ లో గెలవాలని ఒక ఉత్ప్రేరకంగా వాడబడుతున్నాడు అక్కడ ఆయన. అంటే ఇవాళ ప్రపంచాన్ని ఏదైతే ఇండియన్స్ గానీ ప్రపంచాన్ని గానీ ప్రపంచ పెట్టుబడులను గానీ ఇవాళ ట్రంప్ వైపు మొగ్గు చూపే విధంగా ఎలాన్ మస్క్ కృషి చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. 100% అమెరికాలో ఒక పెద్ద అదేంటంటే అండి ఎక్స్పర్ట్స్ కి మాత్రమే అవకాశాలు ఉంటాయి మంత్రివర్గంలో, చాలా గొప్ప పరిణామం అమెరికాలో. కాబట్టి ఇండియా లాగా ఎవరు పడితే వాళ్ళకి మంత్రి పదవులు జనరల్ గా గత ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో సలహాదారులు అంటే అసలు భయం వేసింది, సలహాదారు అనే పదం వింటానికి కూడా. సరే డిఫరెంట్ సిచ్యువేషన్ అనుకోండి, తెలంగాణలో కూడా అదే పరిస్థితి అమ్మా, ఈవెన్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉండే కదా. పాపారావు గారు, కెన్ వి ఎక్స్పెక్ట్ ఎలాన్ మస్క్ ఇన్ క్యాబినెట్? ఎలాన్ మస్క్ క్యాబినెట్ లో ఏమో గానీ మొన్న ఎలాన్ మస్క్ కామెంట్ మీరు పేపర్ లో గమనించారో లేదో చెప్పండి. ఇప్పుడు అమెరికాలో ఆర్థిక ఎమర్జెన్సీ కావాలి అన్నాడు. అమెరికాలో వెంటనే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలి, లక్షల కోట్ల డాలర్ల అప్పు పడి అమెరికా అప్పుల మీద కడుతున్న వడ్డీలు దాని డిఫెన్స్ బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయని అమెరికా ఫ్రీ బీస్ గురించి కాదు, అమెరికా ఎలాన్ మస్క్ మాట్లాడింది దాని గురించి కాదు. ఎలాన్ మస్క్ వీటి గురించి చాలా సంక్షోభంలో ఉంది అమెరికాలో అమెరికా పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. నేను అంటే నేను ఇక్కడ సందర్భం నా ఫోన్ నెంబర్ ఏం చెప్పట్లేదు కానీ నేను ఇది పుస్తకం కొత్తగా వచ్చిన పుస్తకం, నేను గత 25 ఏళ్లుగా రాసిన వ్యాసాలన్నీ కలిపి అమెరికా ఎలా సింక్ అవుతుంది అనేది 25 ఏళ్ల క్రితం నుంచి రాసుకొచ్చిన వ్యాసాలు ఇవి. 2008లో క్రైసిస్ వచ్చింది, దీనిలో అంతకుముందు ప్రిడిక్ట్ చేసినట్లు మళ్ళీ ఇది లేటెస్ట్ 1 నెల క్రితం మానవాళికి మహోదయం అంతం కాదు ఇది ఆరంభం అనే పేరుతో. అంటే అమెరికా బోటం గురించి కలిపి అంటే ఏంటంటే దీంతోనే ప్రపంచం మునిగిపోవట్లేదు, అమెరికా బోటంతోనే, అమెరికా ఆర్థిక వ్యవస్థ బోటంతోనే. అమెరికా ఉంటది, అమెరికా ప్రజలు ఉంటారు, కానీ వాళ్ళు కూడా బాగుండే రోజు వస్తుంది, వ్యవస్థాగత మార్పులు వస్తాయి అనేది ఈ పుస్తకం సార్. సరే అది కాసేపు పక్కన పెడితే ఓవరాల్ గా ఈ రోజు అమెరికా పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఒకప్పుడు అమెరికాది ఐక్యరాజ్య సమితిలో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ లో ఇట్లాంటి వాటిన్నింటిలో అమెరికా అది పెత్తనం, IMF లో కూడా, వరల్డ్ బ్యాంక్ లో. కానీ ఈ రోజు ప్రతి సంస్థని దిగిపోతుంది అమెరికా, అన్ని చోట్ల దాని పని అయిపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తిడుతుంది, దాని నుంచి బయటకు వచ్చేయాలన్నట్లు మాట్లాడతారు ట్రంప్. అలాగే యునైటెడ్ నేషన్స్ మీద అనేక విమర్శలు అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద అనేక విమర్శలు చేస్తున్నాయి. అలాగే మీరు వరల్డ్ బ్యాంక్, IMF గురించి కూడా మొన్న ఎక్కడో కామెంట్స్ ఉన్నాయి వీళ్ళు అమెరికన్స్ మాట్లాడి, చైనా ఏం అంటలేదు, చైనా పట్ల మెత్తగా ఉంటుంది IMF అని. అంటే వాళ్ళు స్థాపించిన సంస్థలు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఆధిపత్యంలో నడిచిన సంస్థల్లోనే వాళ్ళ పని అయిపోయినటువంటి. అంటే మరి అలాంటప్పుడు యుఎస్ ఎకానమీని ఎలా ట్యాకిల్ చేస్తారు, ఆర్థిక ఎమర్జెన్సీ అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నప్పుడు? ఎవరు వచ్చినా నేను ఖచ్చితంగా రాసిస్తానండి, ఇక్కడ బాండ్ పేపర్ మీద నేను రాసిస్తాను. నేను జరగాలని నేను కోరుకుంటున్నా, అమెరికా బాగుండాలని నేను కోరుకుంటున్నా, కానీ వీళ్ళ విధానాలు ఒక పరిమితి దాటి వెళ్ళలేవు, వీళ్ళ విధానాలకు చాలా లిమిట్స్ ఉన్నాయి. కమలా హ్యారిస్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, ఎవరు వచ్చినా అమెరికాలో రిసెషన్ అనేది అనివార్యంగా వస్తున్నటువంటి ముంచుకొస్తున్న పరిణామం. వీళ్ళ చేతిలో దాని పరిష్కారం లేదు. ఏ విధానాలైనా అనుసరించండి, అమెరికా ఫస్ట్ అనేది కేవలం ట్రంప్ విధానమే కాదు, కమలా హ్యారిస్ కూడా అదే విధానం. ట్రంప్ పెట్టిన టారిఫ్ల్ని చాలా వాటిని బిడెన్ కంటిన్యూ చేశాడు, ఇప్పుడు కమలా హ్యారిస్ కూడా కంటిన్యూ చేస్తాం ఒకవేళ వస్తే ఆమె. అలాగే అందుకని ఏంటంటే ఏమి పెద్ద విధానాల్లో పెద్ద తేడాలు ఏం లేవు, ఇలాగే ఉంటాయి, కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనే దాన్ని ఎలా సాధించాలనే దాని దగ్గరే కమలా హ్యారిస్ కి ట్రంప్ కి తేడాలు తప్పితే అమెరికా ఫస్ట్ కావాలనే దానిలో ఇద్దరికి తేడాలు లేవు. అంటే